అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్ 2025కు సంబంధించి ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు మీకైతే అవకాశం అయితే కల్పించారు స్టూడెంట్స్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. కానీ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టే సమయంలో మీకు ఓన్లీ డిస్ట్రిక్ట్ కోడ్స్ ఉంటాయి. దాంతో పాటు ఓన్లీ బ్రాంచ్ యొక్క మీకు కోడ్స్ ఉంటాయి. ఓకే. అదేవిధంగా మీకు కాలేజెస్ యొక్క కోడ్స్ ఉంటాయి. ఓన్లీ వాళ్ళయి మీకు ఫుల్ నేమ్స్ ఉండవు. ఓకే. సో చాలామంది ఏందంటే ఆ కోడ్స్‌ని చూసి కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే. సో స్టూడెంట్స్, ఆ కోడ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే. సో మనం టోటల్‌గా ఆ కోడ్ యొక్క ఫుల్ ఫార్మ్ తెలుసుకుందాం. ఓకే. కాలేజెస్ పూర్తి పేర్లు ఏ విధంగా ఉంటాయి? అండ్ టోటల్‌గా మన తెలంగాణలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? అండ్ టోటల్‌గా వాటి టోటల్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు గనక ఇప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మనమైతే ఇప్పుడు టీజీ ఈఏపీ సెట్ 2024 అంటే ప్రీవియస్ ఇయర్ యొక్క లిస్ట్ చూద్దాము. ఇది అఫీషియల్‌గా వచ్చింది స్టూడెంట్స్. మీరు కూడా చూడొచ్చు. మన టీఎస్ ఎంసెట్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ యొక్క మీకు ఎక్సెల్ షీట్ ఉంది. ఓకే. వెళ్లి చూసుకోండి. ఏ విధంగా మీకు ర్యాంక్స్ బట్టి ఓకే, ఏ బ్రాంచ్ ఉంటుంది, ఏ కాలేజ్ ఉంటుందో మనకైతే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయ్యి ఉంది. ఓకే. ఈ 2024 లిస్ట్ చూస్తే మనకు 2025 యొక్క ఏదైతే కాలేజెస్ ఉన్నాయో మాక్సిమం అయితే సేమ్ ఉంటాయి. టోటల్‌గా మనకైతే అవుట్‌పుట్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే. టోటల్‌గా ఎప్పుడైతే మనం క్లియర్‌గా చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టే సమయంలో ఇక్కడ చూడండి, మీరు స్టార్టింగ్‌లో డబుల్ ఏ ఆర్ఎం ఉంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఏఏ ఆర్ఎం ఉంది. సో ఈ కోడ్ మాత్రమే మీకైతే ఉంటుంది. కాలేజ్ యొక్క కోడ్ అయితే గాని మీకు ఫుల్ నేమ్ అయితే ఉండదు. సో కాలేజ్ కోడ్ ఏందంటే ఏఏఆర్ఎం. ఓకే. సో దీని ఫుల్ నేమ్ ఏందంటే స్టూడెంట్స్ ఏఏఆర్ మహావీర్ ఇంజినీరింగ్ కాలేజ్. ఓకే. ఇది బండ్లగూడలో ఉంది. ఓకే. డిస్ట్రిక్ట్ వచ్చేసి హెచ్‌వైడీ. ఓకే. అంటే హైదరాబాద్. ఓకే. అండ్ సీఓఈడీ అంటే కో ఎడ్యుకేషన్. ఓకే. కాలేజ్ టైప్ ప్రైవేటు. ఓకే. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే. ఇది 2010లో స్టార్ట్ అయింది. అండ్ దాంతో పాటు ఇందులో చూడండి బ్రాంచ్ కోడ్ సీఎస్‌సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. ఓకే. ఇందులో చూడండి బ్రాంచ్ నేమ్ ఉంది. ఈ విధంగా టోటల్‌గా అయితే ఇందులో కోర్స్ యొక్క ఫుల్ మనకైతే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి స్టూడెంట్స్. అండ్ దీంతో పాటు చూడండి మన కేటగిరీ వైస్ ఏ ర్యాంక్ వస్తే మనకి ఇక్కడ సీట్ వస్తుందో టోటల్‌గా ఇక్కడైతే డివైడ్ అయ్యి ఉంది. ఓకే. అండ్ ఇదే విధంగా ఇందులో ఏ విధంగా ట్యూషన్ ఫీ ఉంటుంది, అంటే కాలేజ్‌కి ఎంత ఫీ ఉంటుంది ఇక్కడైతే క్లియర్‌గా మెన్షన్ ఉంది. దీంతో పాటు ఇది జేఎన్‌టీయూకి అఫిలియేటో లేదంటే ఆటోనమస్ ఇక్కడైతే క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ అయ్యి ఉంది స్టూడెంట్స్. ఓకే. ఈ విధంగా అయితే మీరు టోటల్‌గా ఏదైతే మన తెలంగాణలో కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే ఇక్కడ మనకైతే ఉంది. ఓకే. ఈ టోటల్‌గా మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క లింక్ ఓకే, పీడీఎఫ్ యొక్క లింక్ అయితే మనం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వెళ్లి చూసుకోండి స్టూడెంట్స్. ఓకే. సో టోటల్‌గా మనమైతే ఇప్పుడు డిస్కస్ చేస్తే ఏందంటే వీడియో అయితే చాలా పెద్దగా అయితుంది. ఓకే. చాలా లాంగ్ అయితుంది. సో దాంతో పాటు ఏందంటే మీరు కొంచెం ట్రై చేయండి. ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేయండి. మీకు ఏ కాలేజ్ కావాలో దాన్ని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. ఓకే. కోడ్‌ని సెర్చ్ చేయండి. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఇక్కడ కోడ్ సెర్చ్ చేస్తే ఈ విధంగా ఇప్పుడు చూడండి జేఏవైఏ జయ అని రాసి ఉంది కోడ్. ఓకే. ఇందులో చూడండి జయముఖి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆటోనమస్ కాలేజ్ ఇది. ఓకే. ఇది నర్సంపేటలో ఉంది. ఓకే. ఈ విధంగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇది వరంగల్‌లో ఉంది. ఓకే. సో ఈ విధంగా అయితే మీరు టోటల్‌గా తెలుసుకోవచ్చు. అండ్ దీంతో పాటు చూడండి జేబీఐటీ అంటే జేబీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనమస్ ఇది వెంకపల్లిలో ఉంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. కో ఎడ్యుకేషన్ ప్రైవేటు. ఓకే. ఇది 1998లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. ఇందులో సిఐవి అంటే సివిల్ ఇంజినియర్ అయితే బ్రాంచ్ ఉంది అండ్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే. ఈ విధంగా అయితే టోటల్‌గా ఇందులో ఎక్సెల్ షీట్‌లో క్లియర్‌గా మెన్షన్ అయి ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంతో పాటు ఈ స్క్రీన్ పైన ఉన్న నంబర్‌ని కాల్ లేదా మెసేజ్ చేయండి. మన టీమ్ మీకు తప్పకుండా రిప్లై ఇస్తుంది. ఓకే. అండ్ లేదంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు ఏదైతే హెల్ప్ కావాలో టోటల్‌గా మన టీమ్ అయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకే. అండ్ దీంతో పాటు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం రాకుంటే మనం టీమ్ అయితే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. మనమైతే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టిస్తాము. అండ్ మీకు బెస్ట్ కాలేజెస్‌ని మీకైతే ప్రిఫర్ చేస్తాము స్టూడెంట్స్. ఓకే. అండ్ మీకేమైనా అడ్మిషన్స్ కావాలంటే కూడా మీకు కొన్ని లో ప్రైస్‌లో మీకైతే బెస్ట్ టాప్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో మీకైతే అడ్మిషన్స్ చేసి ఇస్తున్నాము. ఓకే. సో ఈ నంబర్‌ని కాల్ లేదా మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా మీకైతే మేము హెల్ప్ చేస్తాం స్టూడెంట్స్. అండ్ దీంతో పాటు మనం ఇంతకుముందు ప్రీవియస్ ఒక వీడియో అయితే పెట్టాము. అదేంటంటే టాప్ 10 కాలేజెస్ అంటే సివిల్ ఇంజినీరింగ్, మెకానిక్ ఇంజినీరింగ్, ఐటీ. ఓకే. అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ టోటల్ ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో ఇంజినీరింగ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ బీటెక్‌లో ఆ టోటల్ బ్రాంచ్‌కి సంబంధించి ఏదైతే తెలంగాణలో టాప్ 10 కాలేజ్ ఉన్నాయో వాటి మీద మనమైతే డిస్కస్ చేశాము. ఇంతకుముందు ఆ వీడియో మనమైతే పోస్ట్ చేశాము మన అకాడమీ ఛానల్‌లో. ఓకే. వెళ్లి చూసుకోండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా మనం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను స్టూడెంట్స్. ఓకే. వెళ్లి చూసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కాల్ లేదా మెసేజ్ చేయండి. మన టీమ్ మీకు తప్పకుండా సహాయపడుతుంది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.